హలో! హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు గౌతమ్ వ్లాగ్స్. ఇంకా ఈరోజు మార్నింగే కృష్ణాష్టమి కృష్ణుడు ఉన్నాడు కదండీ! ఇంకా 3 రోజులు అవ్వలేదు కదా! ఇవాళ రేపు ఉంచుతాను. ఆ కృష్ణుడి దగ్గర ఇలా మార్నింగ్ పూజ అయితే చేసుకున్నాను. ఆ తర్వాత పిండి ఉంటే ఫ్రిడ్జ్‌లో కొంచెం గారెలేసేసాను. టిఫిన్‌కి పిల్లలు తింటారు అని. 3 రోజులు సందడిగా ఉట్టుకొట్టడము, పిల్లలు కృష్ణాష్టమి అంతా బాగుంది కదండీ సరదాగా. ఇంకా ఆ తర్వాత అయితే ఇది మునగాకు పెసరపప్పు తాలింపండి. మునగాకుని తీసుకొని శుభ్రంగా కడిగి ఇలా నానబెట్టిన పెసరపప్పు వేసి తాలింపు పోపేసి పెసరపప్పుని మునగాకు వేస్తే ఉప్పు కారం అన్నీ వేస్తే మగ్గితే చాలా బాగుంటుంది, బ్లడ్ పడుతుందని. ఇదైతే బీరకాయ పులుసు అండి, ములక్కాడలు వేసి బీరకాయ పులుసు చేశాను. ఈ జావకాయ చూడండి, కేజీ జావ అంటే 1 కేజీ ఉంటుంది. దానికి ఎన్ని ముక్కలు వచ్చినాయో చూడండి. 3, 3, 6, 9, 10 ఒక 15, 16 ముక్కలు అయితే వచ్చినాయండి. ఒక 2 ముక్కలు పిల్లలు తీసేసుకున్నారు. ఇంత పెద్ద జాంకాయ చాలా టేస్ట్ ఉండదేమో, సప్పుగా ఉంటుంది అనుకున్నాం, కానీ కోస్తే ముక్క దలసరి. ఆ లోపల గింజలు కూడా చాలా తక్కువ గింజలు ఉన్నాయి. చాలా తీపిగా కూడా ఉంది. టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఇంక ఈ ఫ్రూట్స్ అయితే బత్తాయిలు, సీతాఫలం తెచ్చుకున్నాము. జ్వరం కదండి, ప్లేట్లెట్స్ తక్కువ ఉంటున్నాయి అన్నారని 2 దొరికినాయి అంట. 2 సీతాఫలాలు తీసుకొచ్చాడు. ఇదేనండి ఫ్రూట్స్ అయితే ఇవాళ ఒక మంచి విషయం మాట్లాడుకుందాము. గతం బాధ పెట్టేది అయితే దాన్ని మరిచిపో, రేపటి కోసం పోరాడు, గడిచిపోయిన కాలం కోసం